కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో కవిత భేటీ అయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం విషయంలో చర్చలు జరపాలన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలిచ్చి మహిళలను రేవంత్ రెడ్డి మోసం చేశారని కవిత విరుచుకుపడ్డారు. ప్రతి మహిళకు నెలకు 2500 చొప్పున డబ్బులు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా అమలు చేయకపోవడం దారుణమన్నారు. 14 నెలల డబ్బు 35,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బాకీ పడిందన్నారు. మహిళా దినోత్సవంలోపు ఈ హామీని నెరవేర్చాలని కవిత డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ, ఆడపిల్లలందరికీ ఉచితంగా స్కూటీలు అందిస్తామన్న హామీలు ఏమయ్యాయని కవిత నిలదీశారు. మహిళలకు ఉచిత బస్ పెట్టి మిగతా పథకాలను తుస్సుమనిపించారని ఆరోపించారు. తాము మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ప్రభుత్వం మరిన్ని బస్సులు పెంచి ప్రజా రవాణాను సులభతరం చేయాలని సూచించారు. కేవలం మహిళలనే కాకుండా అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని విమర్శలు చేశారు. మహిళల పేరిట ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ ప్రక్రియే మొదలు పెట్టలేదని ఎత్తి చూపారు. సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామని ఇప్పటికీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లను తక్షణమే 4,000కు పెంచాలని డిమాండ్ చేశారు.